హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి బాక్స్ అనుకుంటున్నారా? నేనైతే చాలా డేస్ నుంచి ఒక వార్డ్రోబ్ తీసుకోవాలి అనుకున్నాను. హాస్టల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ర్యాక్ అనేది సరిపోదు కదా, సో అందుకనే నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. దీనికోసం నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో అన్నిట్లో చూశాను. ఫైనల్గా మీషోలో ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ అయితే మనకి రిసీవ్ అయిపోయింది. నేను ఇప్పుడు మీతో అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ప్యాకింగ్ అయితే అస్సలకి బాగా చేయలేదు. నేనైతే ఖచ్చితంగా లోపల ఏదో ఒకటి డ్యామేజ్ అయి ఉంటుంది అనుకున్నాను. ఫస్ట్ అయితే మనకి ఇవన్నీ కూడా పైప్స్ అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ చేద్దామని కూర్చున్న కరెంట్ కూడా పోయింది, మళ్ళీ వచ్చింది. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కాస్ట్ ఎంత పడింది, దీని క్వాలిటీ ఎలా ఉంది, సో మనం పెట్టిన మనీకి ఇది వర్తా కాదా, ఇవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, ఇలా ఫైనల్గా మనకి అవుట్పుట్ వస్తుంది కంప్లీట్ సెట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మనం అన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాము. సో ఈ లోపల ఇవి మనకి సెల్ఫ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ప్లాస్టిక్. సో నేనైతే క్లాత్ ప్రిఫర్ చేయలేదు, ప్లాస్టిక్ తీసుకుందామని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. సో ఈ ప్లాస్టిక్ మనకి ఓకే ఫైన్ అనిపించింది, మనం పెట్టిన కాస్ట్కి బాగానే వర్త్ అని అనిపించింది. అలాగే నేను తీసుకున్న ఈ వార్డ్రోబ్ వచ్చి 6 ర్యాక్స్ ఉంటాయి. ఇందులో 5 ఉంటాయి, 4 కూడా ఉంటాయి. మనకి రిక్వైర్మెంట్ బట్టి మనము ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. సో ఫైనల్లీ అయితే నేను మొత్తం అన్బాక్సింగ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఫైనల్ ఏంటి అంటే ఇవన్నీ సెట్ చేయడం పెద్ద టాస్క్ కదా, కానీ వాళ్ళు మెనూ కూడా ఇచ్చారు మనం ఎలా సెట్ చేయాలి ఇవన్నీ కూడా అని చెప్పి. ఓకేనా, దాన్ని బట్టి నేను మొత్తం కూడా సెట్ చేయడం చూస్తున్నాను, ఫస్ట్ ఏం పెట్టాలి ఏంటి అని. సో ప్లాస్టిక్ ఆల్ 6 నాకైతే బాగా మంచిగా అనిపించాయి, ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా వచ్చాయి. అండ్ ఇవన్నీ కూడా పైప్స్ ఇచ్చారు, దానికి ఎలా సెట్ చేయాలి, ఏమేమి ఇచ్చారు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇందులోనే మనకి మొత్తం కూడా ఇక్కడ పేపర్ కూడా ఇస్తాడు ఇందులో, అవన్నీ చూసుకుంటూ మనం సెట్ చేసుకోవాలి. సో దీనికోసం అయితే నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పీజీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఇచ్చే కబోర్డ్ అస్సలు సరిపోదు. సో అందుకనే ఇదైతే మనము వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మొత్తం కూడా రిమూవ్ చేసేసి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు కదా, సో కంఫర్ట్గా ఉంటుందని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కూడా ఎవరైనా ఇలాంటి ర్యాక్ కోసం చూస్తూ ఉంటే మాత్రం దిస్ ఈజ్ బెస్ట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ అన్నీ కూడా 1 by 1 చూసుకొని స్టార్ట్ చేసేసాను. సో బేస్ మనము ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఆ 6 ర్యాక్స్ కూడా మనకి సేమ్ సైజే. సో 1 by 1 అలా పెట్టేసుకున్న తర్వాత 4 సైడ్స్ 4 పైప్స్ని సెట్ చేసుకోవాలి. పెడుతుంటే కూడా చాలా టైట్ ఉన్నాయి, చాలా ఫిట్ అవుతున్నాయి దాని లోపల మాత్రము, లూజ్గా లేకుండా. సో క్వాలిటీ అయితే బాగుంది అనిపించింది. అండ్ టైట్గా కూడా ఉన్నాయి పెట్టిన తర్వాత 1 by 1. ఒకవేళ టైట్ లేకపోతే మనం ఏమైనా వెయిట్ పెడితే కొలాప్స్ అయిపోతాయి కదా, సో అలా అవ్వకుండా స్ట్రాంగ్గానే బాగా ఫిట్ అవుతున్నాయి. సో ఇలాగా నేను 1 by 1 పెట్టేస్తున్నాను. సో ఈ ర్యాక్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫైనల్గా వచ్చేసింది, సెట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ర్యాక్ వస్తుందో అప్పుడు అన్నీ నీట్గా క్లాత్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలి, చాలా ప్లాన్ ఉండే. సో అందుకనే ఇంత వెయిట్ చేస్తూ ఉన్నా ఈ ర్యాక్ కోసము. సో మీరు కూడా నాలాగా ఎగ్జైట్ అవుతారా? ఏమైనా ఆర్డర్ పెడితే మనం ఆ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అది ఏదైనా సరే ప్రోడక్టు. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. సో ఫైనల్గా చాలా కష్టపడి ఫైనల్ ర్యాక్ సెట్ చేసేస్తున్నాను. చాలా చేతులైతే చాలా నొప్పులు వస్తున్నాయి, ఎందుకంటే చాలా టైట్ ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి. సో పెట్టేసి మనం ఇలా ప్రెస్ చేస్తేనే అవి బాగా టైట్గా ఫిక్స్ అవుతున్నాయి. సో దీని తర్వాత ఫైనల్లీ లాస్ట్లో మాత్రం మేము కొంచెం స్ట్రగుల్ అయ్యాము, ఇది అర్థం కాలేదు కాసేపు. తర్వాత 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఇలా పెట్టేస్తున్నాను. నాతో నా ఫ్రెండ్స్ కూడా బ్యాక్ సైడ్ ఉండి హెల్ప్ చేశారు.
సో 2 మెంబర్స్ ఉంటే మనం ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు, టైం అంతేం పట్టదు. అండ్ ఇది వచ్చేసి మనకి సెట్టింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, సో కష్టపడాల్సిన పని లేదు. సో ఫైనల్లీ 6 ర్యాక్స్ అయితే నేను సెట్ చేసేసాను. సో ఎలా అనిపిస్తుంది? ఇదైతే హైట్ వచ్చి మనకి 148 సెంటీమీటర్ ఉంది. విత్ లోపల ర్యాక్స్ హైట్ వచ్చేసి 23 ఉంది. సో ఫైనల్లీ అయితే 6 ర్యాక్స్ ఇలా సెట్ చేసేసాము. ఇప్పుడైతే మనము దీనికి డ్రెస్ వేసేద్దాం. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇమేజ్లో ఎలా ఉందో అలానే పంపించాడు ఆ కలరు. యాంగ్రీ బర్డ్స్తో తీసుకున్నాను, బాగుంటుంది అని చెప్పి. సో యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడుతూ ఉన్నాం కదా ఒకప్పుడు, సో అలా గుర్తొచ్చింది. ఓకే ఫైన్, ఈ యాంగ్రీ బర్డ్స్ కలర్ బాగుంది, బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను కింద వీల్స్ కూడా సెట్ చేసేసాము. మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల మనం ఎక్కడైనా దీని కింద డస్ట్ అవి క్లీన్ చేసుకోవాలన్నా దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో అలా 1 పాయింట్ బాగా అనిపించింది. సో చూసారా ఫైనల్లీ క్లాత్ కూడా ఓకే, క్లాత్ మరీ క్వాలిటీ అని చెప్పలేను. సో అయితే దీనికి వేసేద్దాం. సో ఇది పైనుంచి కిందికి జస్ట్ వేసేసి లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గానే కంఫర్ట్గానే మనము సెట్ చేసేసుకోవచ్చు దీన్ని. అంటే ఇది వెయిట్ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో క్లాత్ అయితే మరీ అంత క్వాలిటీ అయితే లేదు, బట్ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మనము చూడొచ్చు. సో చూసేసారా, సింపుల్గా మనమైతే పైనుంచి దాన్ని వేసేసి కిందకి లాగేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మీకు ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఫస్ట్ అయితే మనకి పైన ఒక జిప్ ఇచ్చాడు. పైన ఫస్ట్ ర్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా పెట్టుకోవడానికి పైన ఒక జిప్ ఇచ్చాడు డైరెక్ట్గా. అక్కడి నుంచి మనం ఏమైనా పెట్టేసుకోవచ్చు. అండ్ పైన ఆ పైప్ కూడా ఉంది కదా, ఆ పైప్ పైన మనం ఏమైనా క్లాత్ కూడా మనము వేసుకోవచ్చు. అండ్ ఇదైతే నేను క్లాత్స్ స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాను. సో ఫైనల్లీ ఇలా ఉంది లుక్ అయితే. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇందులో క్లాత్సే కాదు, ఏమైనా స్నాక్స్, టాయ్స్ అలాంటివి కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిపైన ఇలాగా యాంగ్రీ బర్డ్స్ బొమ్మలు వచ్చాయి కదా. సో అలాగే దీనికి 2 సైడ్స్ 2 పాకెట్స్ కూడా ఇచ్చాడు. సో బాగుంది కదా. సో ఫైనల్లీ ఇది నా ర్యాక్. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ దీని కాస్ట్ వచ్చి నాకు 770 రూపీస్కి వచ్చింది. ఇప్పుడైతే దాన్ని 1010కి చేసేసాడు. మీరు ఆఫర్ని చెక్ చేసుకుంటూ ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.